ఈ ప్రాంతంలో కూడా రైతులు పామాయిల్ ఏర్పాటు చేయాలి. పక్కనే నంగునూరు ఆయిల్ ఫ్యాక్టరీ ఉందని అనేక సందర్భాల్లో రైతులతో సమావేశం పెట్టినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా గౌరవనీయులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఎందుకంటే చాలా సమయమైంది అధ్యక్ష సీఎం గారు 2 గంటలకు అనుకున్న సమావేశం. మీరు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రతిష్టాత్మకంగా నిర్ణయించేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించడానికి రాహుల్ గాంధీ గారితో సహా అనేక మంది ముఖ్యులను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళినారు. అయినప్పటికీ కూడా అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన సమయానికి హుస్నాబాద్కు పోవాలి. 2 సంవత్సరాల పరిపాలన ముగిసింది. అలా మనం ఇప్పటివరకు జరిపిన కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను చెప్పే వేదికగా హుస్నాబాద్ గడ్డను ఇది ఒకప్పుడు ఎదురుగానే చారిత్రాత్మకమైన స్తూపం ఉంది. ఆనాడు ఆసియా ఖండంలోనే పెద్ద స్తూపంగా ఉన్నటువంటి ఆనాటి స్తూపం ఇది అమరవీరుల జ్ఞాపకార్థం కట్టింది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఉగ్రవాదంగా నక్సలంగా అనేటువంటి ప్రాంతమైనప్పటికీ కూడా ప్రజలు ఎంత ప్రేమ ఆప్యాయతలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆప్యాయత చూసినట్టయితే నిజంగా కూడా వీరందరి ఆశీర్వచనంతో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు అనేకంగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ఉన్నాం. కొన్ని 2-3 అంశాలను కూడా ఈ ప్రాంతం మీరు చెప్పినటువంటి రేర్ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ప్రాథమిక గురుకుల ఏ పాఠశాల అయినా మౌలిక వసతులు కల్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా విద్యా వ్యాప్తికి విద్యా వ్యవస్థకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఇక్కడ పశు సంపద కూడా చాలా బాగుంటుంది. కానీ పాడి పరిశ్రమకు సంబంధించి అంటే పశువులను గ్రామీణ వారిగా మహిళా సంఘాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ గతంలో కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్ను మళ్ళీ దీని సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి అనుమతి ఇచ్చి మంజూరు చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ హుస్నాబాద్ చుట్టూ 40 కిలోమీటర్లు, కరీంనగర్కు 40, సిద్దిపేటకు 40, హన్మకొండకు 40, జనగామకు 40, 4 కూడళ్ల మధ్యలో ఈ నగరానికి 4 రోడ్లను కలుపుతూ నగరానికి ఒక రింగ్ రోడ్ ఇవ్వమని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రిగా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నగరానికి సంబంధించి మొన్న 32 సెంటీమీటర్లు పడితే మార్కెట్ హాల్లో ఉన్నటువంటి మొత్తం ధాన్యం కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులలో కొంత డ్రింకింగ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలన మా విజ్ఞప్తి మేరకు కోరుతా ఉన్నా. అది కాక గౌరవెల్లి ప్రాజెక్టుకి ఇప్పటికే మీరు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కు 100% పేమెంట్ చేసి దానికి సంబంధించిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా ఉన్నారు. ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించబడ్డ ప్రభుత్వం కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు అక్కడనే ఆగిపోయింది. మళ్ళా మనం వచ్చినాకనే కాలువలు తవ్వి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మీ నేతృత్వంలో ఆ ప్రాజెక్టు కూడా వచ్చే సీజన్లో ప్రతి పల్లెకు నీతులు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సందర్భంగా మరొక్కసారి ఆలస్యమైన ఎంత పని ఉన్నా హుస్నాబాద్ ప్రజల ప్రేమతో ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఒక్కసారి గట్టిగా తప్పనితో వారు స్వాగతం చెప్తూ వారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు పిదసాదల ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి మిత్రులారా, హుస్నాబాద్ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద నుండి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న